సార్ మా ఈ కన్నా గురించి ప్రేక్షకుల ముందుకి ఎప్పుడు వస్తున్నారు, ఎలా ఉండబోతుంది ఒకసారి మీ మాటలు. యా సార్, యా జిఆర్ టీవీ, యా థ్యాంక్ యూ మీరు వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ థ్యాంక్ యూ. అండ్ కన్నా మూవీ యాక్చువల్లీ ఇట్స్ అబౌట్ ఒక ఒక క్రికెటర్ తాలూకు కథ ఇది. సో డెఫినెట్లీ మేము నమ్ముతున్నది ఏంటంటే అండి, ఇట్స్ ఏ క్రికెట్ అనేది ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. ఐపీఎల్ సీజన్ అయినా లేదా క్రికెట్ అయినా మన దగ్గర ఒక 150 కోట్ల మంది ఇండియాలో ఉంటే అట్లీస్ట్ 100 కోట్ల మంది క్రికెట్ ఆడుతారు, క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు. సో ఇందులో చాలా మంది ఒక 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 ఊర్లో ఉండి మంచి ఆట ఆడి కూడా తనకు ఒక మంచి గోల్ ఉండి కూడా ఎలా వెళ్ళాలో రీచ్ అవ్వని ఒక కైండ్ ఆఫ్ దీంట్లో ఉంటారు. బట్ నాకు ఒకటే అనిపిస్తుంది, ఒక 2 విషయాలు చెప్తాను నేను. త్రివిక్రమ్ గారు ఒక మాట చెప్తారు ఏంటంటే, మనం 5,000 ఏళ్ళైనా 10,000 సంవత్సరాలు గడిచినా కూడా మన రామాయణం, మన మహాభారతాలు మన ఒంట్లో మన మన బ్లడ్ లో నుంచి బయట ఆ ఇతిహాసాలు ఇప్పుడు మనలో ఉండిపోతాయి. బట్ ఇది ఎవరు ఇంట్రడ్యూస్ చేసినా సరే క్రికెట్ అనేది మన నరాల్లోకి ఉండిపోయింది, మన జీన్స్ లో కలిసిపోయింది. సో ఆ కైండ్ ఆఫ్ నేను అబ్జర్వ్ చేశాను, అది నాలో కూడా ఉంది. సో దట్స్ వై నేను అదే బిలీవ్ చేస్తున్నాను. చాలా మంది అంటే డిఫరెంట్ లవ్ స్టోరీ కానీ, హర్రర్ కానీ, థ్రిల్లర్ కానీ డిఫరెంట్ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారు. బట్ మీరు స్పెసిఫిక్ గా క్రికెటే ఒక స్టోరీ లాగా పెట్టుకొని చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఏమైంది? యా డెఫినెట్లీ. ఎందుకు అన్నానంటే, దేర్ మైట్ బి థ్రిల్లర్స్ అందరినీ ఎంగేజ్ చేస్తాయి, అంత బాగుంటది. ఓకే, ఐ లైక్ థ్రిల్లర్స్ మోర్ దెన్. ఎందుకంటే ఒక పర్సన్ తాలూకు దీంట్లో థ్రిల్లర్ తాలూకు ఆర్ ఇంకో దాని తాలూకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్ లో ఎమోషన్ ఉంటుంది. అది ఎమోషన్ టువర్డ్స్ క్రికెట్ అవ్వచ్చు, ఎమోషన్ టువర్డ్స్ మదర్ అవ్వచ్చు, ఎమోషన్ టువర్డ్స్ లవర్ అవ్వచ్చు. సో వాట్ ఎవర్ ఎమోషన్ ఉంటుంది నా కథలో, వాటికంటే ఒక ఎమోషనల్ రివెన్ స్టోరీ నాకు చాలా ఇష్టం. నేను అలాంటివి రాస్తాను. సో దట్స్ వై నేను క్రికెట్ అనేది ఒక ఎమోషన్ గా తీసుకున్న కూడా కథ చెప్పాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అనుకున్నాను. ఫైనల్ గా ఒక మాట, థియేటర్ లోకి ఆడియన్స్ రావాలంటే కన్నా గురించి ఒక మాటలో ఆడియన్స్ కి ఏం చెప్తారు? కన్నా అనేది ఒక సిక్సర్, బట్ అది ఎంత పెద్ద సిక్సర్ అంటే, మనకు 6 లైన్ అనేది ఒక 70 మీటర్స్ ఉంటే ఒక 140 మీటర్స్ వెళ్ళే కైండ్ ఆఫ్ సిక్సర్, అంత పెద్ద హిట్ అవుద్ది. ఒక మాట మీ హీరోయిన్, హీరో గురించి ఒక మాట. యా డెఫినెట్లీ. సో హీరోయిన్ అంటే ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ యాక్టర్ అండి. తన పర్ఫార్మెన్స్ కానీ, తన స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ అయ్యే విషయం కానీ, ఇట్స్ వెరీ చాలా బాగుంటది. షీఈస్ గ్లామరస్ టు, అండ్ పర్ఫార్మెన్స్ కూడా, అంటే తనకు మంచి రోల్స్ పడితే ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ మంచి హీరోయిన్ అవుతుంది. సార్ మీ సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మళ్ళీ ఇలాంటి ఎన్నో సినిమాలు తీయాలి, ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ కొట్టాలి, చాలా మందికి అవకాశాలు ఇవ్వాలి. థ్యాంక్ యూ. కన్నా మూవీ మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఇందులో అంటే వర్క్ ఎలా చేస్తారు? హార్డ్ వర్క్ అంటే మేము చాలా మల్టిపుల్ వర్క్ షాప్ చేస్తున్నాం, అండ్ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అన్నిటిలో ఐ హ్యావ్ ఇన్వాల్వ్డ్. సో యాక్టింగ్ చేసేటప్పుడు చాలా ఈజీ అయిపోయింది. రాజశేఖర్ రెడ్డి గారు ఈజ్ ద కూలెస్ట్ పర్సన్. సో నాకు ఆ ఫ్రీడమ్ ఉండింది యాక్టింగ్, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నా ఒపీనియన్ ఏదున్నా కూడా నేను ఆయన చాలా ఈజీగా చెప్పగలిగా. అండ్ హీఈస్ రియలీ ఫ్రెండ్లీ అండ్ అర్థం చేసుకుంటారు మనం ఏం చెప్తున్నామో కూడా. సో ఇట్ వాజ్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. గతంలో మీరు చేసిన మూవీకి ఈ మూవీకి తేడా అంటే ఏం చెప్తారు మేడం? దట్స్ వాట్ ఫ్రీడమ్. మనం ఏమనుకుంటున్నాం, మన ఒపీనియన్ కూడా అర్థం చేసుకొని, నేను టీం మొత్తం కూర్చొని వీ యూస్ టు లైక్ డిస్కస్ చాలా సార్లు. స్టోరీ నరేషన్, స్టోరీ స్క్రిప్ట్ రీడింగ్, ఇదంతా చాలా ఎక్కువ చేసి ఉన్నాం. సో దట్స్ వాట్ ద మేక్స్ దిస్ మూవీ స్పెషల్ అండ్ ఈజీ. Kanna is not at all a small film, Andi. I'm so glad that I have worked with them, and it's a very large scale and chala efforts. మీరు ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూస్తే కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది, ప్రతి ఫ్రేమ్ లోని కూడా ఆ బడ్జెట్ అది కనిపిస్తూ ఉంటుంది. ఆ బోర్వెల్ కానీ, ఆ కాలేజ్, అంతమంది స్టూడెంట్స్, చాలా మంది బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు. సో ద కాస్ట్యూమ్ డిఫరెన్స్ అంతా చాలా ఎక్కువ ఉంటుంది. హీరో స్పెషల్ గా హీరో గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మేడం? అంటే డైరెక్టర్ వాళ్ళ అన్న అవటం వల్ల ఇట్ వాజ్ ఈజీ టు కన్వే, లైక్ ఇద్దరు ముగ్గురు కూర్చొని అట్లా మాట్లాడుకునే వాళ్ళం. అండ్ హీఈస్ ద స్వీటెస్ట్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ వర్క్డ్. సో ఇట్ వాజ్ ఈజీ. అంటే చాలా డిస్కషన్స్ ఉండే, యాక్చువల్లీ చాలా ఆర్గ్యుమెంట్స్ ఉండే మా ఇద్దరి మధ్య, లేదు ఇలాగా అలాగా అని. హీఈస్ సో ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్యారెక్టర్, ఇన్ దిస్ స్టోరీ. వాళ్ళిద్దరు కలిసి రాసుకున్న స్టోరీ కదా.
సో ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. ఫ్యూచర్ లో మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు, అంటే ఎవరి సినిమాలో యాక్ట్ చేయాలని ఉంది? రాజమౌళి సార్, డెఫినెట్లీ రాజమౌళి సార్. అంటే నాకు అందరితో వర్క్ చేయాలని, ఐ వాంట్ టు బి బిజీ అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ నో. సో బట్ స్పెషల్లీ చెప్పాలంటే రాజమౌళి సార్. హీరో అంటే మేడం ఏ హీరోతో యాక్ట్ చేయాలని ఉంది మీకు? ఇప్పుడున్న ప్రజెంట్ ప్రభాస్ గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు సార్, ఇలా మీరు పేర్లు చెప్తే మీరు ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది? ఎవ్రీ వన్ సార్. మీరు చెప్పిన ఏ ఒక్క హీరోతో వర్క్ చేసినా కూడా కెరీర్ ఇస్ సార్టెడ్. సో ఐ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీ వన్. తప్పకుండా మేడం, మీరు ఇంకా మంచి సినిమాలు యాక్ట్ చేయాలి. స్పెషల్ గా వన్ వర్డ్ లో థియేటర్ కి రావాలంటే ఆడియన్స్ కన్నా గురించి ఒక మాటలో ఏం చెప్తారు? It's worth buying, this ticket. It's worth watching. It's worth your time. మీకు పక్కా నచ్చుతుంది. ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. 3 hours అసలు ఎప్పుడు అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది సినిమా. అండ్ డెఫినెట్లీ మీకు అది టీజర్లోనే అర్థమవుతుంది. అసలు ఎక్కడ బోర్ కొట్టదు, అసలు అప్పుడే అయిపోయిందా అని ఉంటుంది. సో లెట్స్ సీ. థియేటర్ రావాలంటే స్పెషల్ గా ఏం చెప్తారు? సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ ఇది. సినిమా థియేటర్లో కంటే మోస్ట్లీ ఒక 2-3 monthsలో వచ్చేస్తుంది. మేబీ 2 months అంతే. సో షూట్ అయితే అయిపోయింది, ఆల్రెడీ పోస్ట్ నడుస్తుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిలీజ్ చేయడానికి చూస్తున్నాం. యాక్చువల్లీ సమ్మర్ అని అనుకున్నాం, బట్ పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం మోర్ క్వాలిటీ పెడతామని చెప్పేసి హై స్టాండర్డ్స్లో సినిమా రిలీజ్ చేద్దామని చెప్పి కొద్దిగా డిలే అయింది. మోస్ట్లీ June, July వరకు అలా వచ్చేయచ్చు. పెద్ద సినిమాలో బ్యాట్ పట్టుకొని రామ్ చరణ్ గారు ఉన్నారు, మరి ఈ సినిమా కూడా మీరు బ్యాట్ పట్టుకున్నారు. సో నిజంగా మీరు మెగా ఫ్యాన్సా? యా నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి. వన్స్ చిరుత సినిమా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి నేను రామ్ చరణ్కి ఫ్యాన్ అయిపోయానండి. మీన్స్ నాకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. ఫైనల్ గా సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందు రాబోతుంది? వన్ వర్డ్ లో కన్నా థియేటర్లకు రావాలంటే, చూడాలంటే ఏం చెప్తారు? సినిమా మీకు రావాలంటే మీరు వన్స్ సినిమాలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఎండ్ కార్డు పడే వరకు 1 second కూడా మిమ్మల్ని బోర్ కొట్టించే ఫీల్ అనేది ఎక్కడ అనిపించదు. మీరు పెట్టిన 100 రూపాయలకి వర్త్ అనిపిస్తుంది. సో ఇంతకంటే ఇంకేం చెప్పాను, అంత బాగుండబోతుంది సినిమా. యా, అండ్ ఆల్రెడీ మీరు టీజర్ చూడండి, మీకు అర్థమైపోతుంది ఏ రేంజ్ కంటెంట్ సినిమా ఉండబోతుంది అని చెప్పేసి. మీ డైరెక్టర్ అంటే వర్క్ చేస్తుంటే ఎలా అనిపించింది? డైరెక్టర్ గారితో యాజ్ ఎ ప్రొడ్యూసర్ గారు, సో మీ టీమ్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? అఫ్ కోర్స్ డైరెక్టర్ మా అన్నయ్య కాబట్టి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, చిన్న లీనియన్స్ తీసుకుంటాం. ఆయన నాకు నచ్చినట్టు నాకు కొద్ది ఛాన్స్ అంటే స్కోప్ ఇవ్వడం చేయడానికి, నేను ఇలా చేస్తానని చెప్పి చేయడం నాకు బాగా అనిపించింది. అండ్ ప్రొడ్యూసర్స్ అంతా ఆల్మోస్ట్ ఫ్రెండ్స్. సో ఒక టీమ్ అప్ అయి వర్క్ చేశానండి. డైరెక్టర్, ప్రొడ్యూసర్, సో టెక్నీషియన్ అలా ఏం లేకుండా అందరూ అన్ని పనులు చేసుకొని చాలా ప్రాపర్గా సినిమా ఫినిష్ చేసాం. చాలా మంచి ప్రోడక్ట్ మీ ముందుకు వస్తుంది. అది ఎంత మంచి ప్రోడక్ట్ అనేది మీరు టీజర్తో చూస్తారు, అండ్ సినిమా రిలీజ్ అయ్యాక అందరూ జనాలు మాట్లాడుకుంటారని నేను అనుకుంటున్నాను. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. హిట్ కావాలని కోరుకుంటున్నా, మరిన్ని సినిమాలు జరుపుకుంటున్నా, ఒక బ్లాక్ బస్టర్ సినిమా కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.